మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తన భార్య నుండి తనకు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు. పెళ్లైనప్పటి నుండి తనను మానసికంగా శారీరకంగా హింసిస్తుందని బాధితుడు టెమోజియన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు. ఏపీ రాజోలుకు చెందిన టెమోజియన్కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో 7 ఏళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తూ భార్యతో కలిసి అల్వాల్లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు. నా పేరు టెమోజియన్, మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నేను 2 రోజుల క్రితం అంటే సాటర్డే నా మీద నా భార్య హత్య ప్రయత్నం చేయడంతో నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పటి నుంచి అవుతున్నది కాదు, మ్యారేజ్ అయిన నుంచి అయిన ట్రబుల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను తను నా మీద హత్య ప్రయత్నం చేయడంతో నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి న్యాయం కోసం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమకు 5 ఏళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నాడు. అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తుందని తెలిపాడు. పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించాడు. మహిళలకు ఒక చట్టం, పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని, వెళ్తే తన భార్య మళ్లీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేయమని అడిగాను. వాళ్ళు అప్పుడు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, కానీ ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేయలేదు. ఏమన్నారంటే అమ్మాయి రావాలి, అమ్మాయి వచ్చాక అమ్మాయితో కూడా మాట్లాడాక అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు. ఈరోజు ఆ అమ్మాయి రావడం జరిగింది. ఇంకా నా మీద కూడా చాలా ఎలిగేషన్స్ చేస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్నోసెంట్. సో విక్టిమ్ని నేను ఇక్కడ, అందుకనే నేను ఇంత ధైర్యంగా పోరాడుతున్నాను. ఇప్పుడు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి నన్ను ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వమన్నారు. సో అది ఇప్పుడు నేను అసలు జరిగింది ఏంటి అంటే తను నా మీద చాకుతో అటాక్ చేసి నా కీస్ అవి అన్నీ తీసుకుని నన్ను ఇంట్లోంచి లాక్అవుట్ చేసేసి తను కాలేజ్కి వెళ్ళిపోయింది. సో మరి నేను నా దగ్గర ఒక కార్ లేదు, ఒక బైక్ లేదు, అట్లీస్ట్ నా దగ్గర నా బిలాంగింగ్స్ కూడా ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదల్లా నా పర్స్, నా మొబైల్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. సో ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యుయేషన్లో, దిక్కుతోచిన సిచ్యువేషన్లో ఇంకా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి ఇంత ఓపెన్ అప్ అవ్వాల్సి వచ్చింది ఇంతమంది ముందు. సో ప్లీజ్ కైండ్లీ డూ ద నీడ్. అంటే ప్రయత్నం వరకు అసలు ఎందుకు వచ్చింది ఇంతవరకు? ఇవి చాలా రీజన్స్ ఉన్నాయండి. స్టార్టింగ్లో తనేదో నా మనీ కావాలని, లేదంటే ఆస్తి గురించి గొడవలు అయ్యి అవన్నీ. ఆ తర్వాత ఏమో నా మీద అనుమానం. ఇప్పుడేమో ఇంకా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఇవన్నీ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని ఇది మైండ్లో పెట్టుకుని. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years. 7 yearsలో. మీ ప్రొఫెషన్ ఏంటి? నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎక్కడ? మల్లారెడ్డి కాలేజ్, MRC. మీ వైఫ్? గౌతమ్, లక్ష్మీ గౌతమ్. తను మల్లారెడ్డి యూనివర్సిటీలో తను ల్యాబ్ ఇన్ఛార్జ్.